నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం నేను ప్రియా కౌశిక్ మొన్న జ్యోతి మల్హోత్రా నేడు జస్బీర్ సింగ్ ఇండియాలో ఉంటూ పాకిస్తాన్ కోసం పనిచేస్తున్న మరో యూట్యూబర్ అసలు స్టోరీ ఏంటంటే పంజాబ్ కు చెందిన యూట్యూబర్ జస్బీర్ సింగ్ ను పాకిస్తాన్ కోసం గూఢాచర్యం చేసిన ఆరోపణలపై పోలీసులు అరెస్ట్ చేశారు ఐఎస్ఐ అధికారులతో అతనికి సంబంధాలు ఉన్నట్లు ప్రాథమికంగా తేలింది అతని ఫోన్లో పాకిస్తాన్ నెంబర్లు పాకిస్తాన్ పర్యటనల ఆధారాలు లభించాయి మరో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో అతనికి సంబంధం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు పాకిస్తాన్ కోసం గూఢాచర్యం చేస్తున్నారనే ఆరోపణలతో మరో యూట్యూబర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు పంజాబ్ కు చెందిన యూట్యూబర్ జస్బీర్ సింగ్ అనే యూట్యూబర్ ను పంజాబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు జాన్ మహల్ వీడియో అనే పేరుతో జస్బీర్ సింగ్ యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు ఈ ఛానల్ కు 10 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు పాకిస్తాన్ కోసం గూఢాచర్యం చేసిన ఆరోపణలపై రూప్నగర్ లో జస్బీర్ సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐ అధికారి షకీర్ తో జస్బీర్ సింగ్ కు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు 2020, 21, 24లో జస్బీర్ సింగ్ పాకిస్తాన్ లో పర్యటించి వచ్చాడు ఢిల్లీలోని పాకిస్తాన్ ఎంబసీలో జరిగిన పాకిస్తాన్ జాతీయ దినోత్సవ కార్యక్రమంలో కూడా పాల్గొన్నాడు డానిష్ అనే మాజీ పాకిస్తాన్ హై కమిషన్ అధికారి ఆహ్వానంతో పాకిస్తాన్ ఆర్మీ అధికారులను వ్యక్తులను జస్బీర్ సింగ్ కలిశాడు జస్బీర్ సింగ్ మొబైల్ ఫోన్లో పలు పాకిస్తాన్ నంబర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు ప్రస్తుతం జస్బీర్ సింగ్ నుంచి స్వాధీనం చేసుకున్న డిజిటల్ పరికరాలను ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలిస్తున్నారు గూఢాచర్యం కేసులో మే 15న అరెస్ట్ అయిన హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో జస్బీర్ సింగ్ సంబంధం కలిగి ఉన్నట్లు సమాచారం జ్యోతి మల్హోత్రా ట్రావెల్ విత్ జో అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న విషయం తెలిసిందే మూడు సార్లు పాకిస్తాన్ ను సందర్శించి 4 ఐఎస్ఐ ఏజెంట్లతో డానిష్ తో సహా పలువురితో సంబంధాలు కలిగి ఉన్నట్లు జ్యోతి మల్హోత్రాపై ఆరోపణలు ఉన్నాయి జస్బీర్ సింగ్ జ్యోతి మల్హోత్రాపై ఆఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ భారతీయ న్యాయ సంహిత కింద భారతదేశ ఐక్యత సార్వభౌమత్వం సమగ్రతను ప్రమాదంలోకి నెట్టే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు పహల్గామ్ ఉగ్రవాద దాడి ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశవ్యాప్తంగా పాక్ ఏజెంట్లుగా ఆరోపణలపై సుమారు 15 మందికి పైగా అరెస్ట్ అయ్యారు గూఢాచర్య నెట్వర్క్ ను కూల్చివేయడానికి పంజాబ్ పోలీసులు స్టేట్ స్పెషల్ ఆపరేషన్ సెల్ దర్యాప్తు చేస్తోంది ఇది ఎన్ఐఏకి అనుబంధంగా పనిచేస్తోంది ఇలా మన దగ్గరే ఉంటూ మనతోనే తిరుగుతూ భారత్ ను నాశనం చేయడానికి పాల్పడుతున్న వీళ్లను ఏం చేయాలో మీరే చెప్పండి